హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్కి సంబంధించి లేటెస్ట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి మనకు ఇన్స్టిట్యూట్ ఇన్వైట్స్ అప్లికేషన్స్ ఫ్రమ్ ఇండియన్ నేషన్స్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ పొజిషన్స్ ప్యూర్లీ ఆన్ కాంట్రాక్ట్ బేస్. అంటే కాంట్రాక్ట్ బేస్కి సంబంధించిన పోస్టులు అనమాట. ఇంకా ఒక్కొక్క పోస్ట్ గురించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్ని డీటెయిల్స్ అయితే మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్. ఇంకా అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్లకు అయితే వెళ్ళిపోదాం. మనకి నోటిఫికేషన్ వచ్చేసరికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ IISER తిరుపతి నుంచి అయితే మనకు ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్. అంటే మనకు దగ్గరలో తిరుపతి లొకేషన్లో అయితే మీరు జాబ్ చేయొచ్చు. ఇంకా దీంతో పాటు అటానమస్ ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్డ్ బై ది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అయితే మనకు నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసరికి ప్రాజెక్ట్ అసిస్టెంట్కి సంబంధించిన పోస్ట్ అనమాట. నేమ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ వచ్చేసరికి కాంప్లెక్స్ నెట్వర్క్స్ అండ్ డైనమిక్స్కి సంబంధించిన మీకు ప్రాజెక్ట్ అసిస్టెంట్కి పోస్ట్ అనమాట. ఇందులో వచ్చేసరికి ఫండింగ్ ఏజెన్సీ వచ్చేసరికి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంటే మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే ఫండ్స్ అయితే మీకు ఇస్తుంది అనమాట. అంటే శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇంకా ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేషన్ వచ్చేసరికి డాక్టర్ హరబర్ధన్ సింగ్ అయితే మీకు ఇన్వెస్టిగేటర్ అనమాట. ఇంకా ప్రాజెక్ట్ కోడ్ అది మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసరికి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ లేదా కంప్యూటర్ సైన్స్ వీటిలో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసింటే సరిపోతుంది. మీరైతే ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఫెలోషిప్ వచ్చేసరికి పర్ మంత్కి 27,000 అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు. దాంతోపాటు 9% HRE అయితే మీకు వస్తుందన్నమాట. అంటే దాదాపుగా 35,000 వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఇంకా ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18+50 బిలో అనమాట. అంటే 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపారు ఎవరైనా ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అంటే నాట్ మోర్ దెన్ 50 years క్లోజర్ దెన్ అడ్వర్టైజ్మెంట్. అంటే ఎవరైతే 50 సంవత్సరాల లోపారు ఎవరున్నారో వాళ్ళు ఎవరైనా సరే ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకు 5 PM ఆన్ 21st July 2025. లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకు 21st July 2025 లోపు అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. త్వరపడండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఎక్కువ టైం అయితే మనకు లేదు. ఖచ్చితంగా మీరైతే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే మనకు దగ్గరలో తిరుపతిలోనే మనకు జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉన్నది ఫ్రెండ్స్. ఇంకా దాంతోపాటు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్నదో వాళ్ళ యొక్క CVని అయితే కన్వర్ట్ ఇంటూ PDF ఫార్మాట్. అంటే interested candidates should send the application by email to the prescribed format available below. This advertisement convert into PDF format to ardhanas@labs.iiser.tirupati.ac.in అనే వెబ్సైట్లో అయితే మీకు ఈ నోటిఫికేషన్ అయితే దొరుకుతుంది. అలాగే మీ యొక్క PDFని కూడా అంటే మీ యొక్క CVని అయితే ఈ మెయిల్కి అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది. CV బై ఈమెయిల్ విల్ నాట్ బీ కన్సిడర్డ్ యాజ్ కంప్లీట్ అప్లికేషన్. అంటే మొత్తం కంప్లీట్ అప్లికేషన్ ఉంటేనే మీరు కన్సిడర్ చేస్తారనమాట నోటిఫికేషన్. ఇంకపోతే ఒకవేళ మీకు అట్లా కాదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ యొక్క మెయిల్ తోటి అయితే రిజిస్టర్ చేసుకోవాలన్నమాట. ఏది ఈమెయిల్ ID, మొబైల్ నెంబర్ తోటి మనకు క్లియర్గా అయితే మెన్షన్ చేశాడు. వాళ్ళని మాత్రమే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి అయితే పరిగణిస్తారు. ఏది లిస్ట్ ఆఫ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ ఫర్దర్ సెలక్షన్ ప్రాసెస్ విల్ బీ నోటిఫైడ్ త్రూ ఈమెయిల్ ఓన్లీ. అంటే ఈమెయిల్ ద్వారానే మిమ్మల్ని అయితే ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి ఈమెయిల్ ద్వారా అయితే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు అనమాట. యువర్ యాక్టివ్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ID అప్లికేషన్ ఫాము మొత్తం అయితే వాళ్ళకైతే పంపించాల్సి ఉంటుంది. ఇంకా రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అండ్ ఫోటో కాపీస్ అండ్ రిలీవెంట్ సర్టిఫికేట్స్. అంటే సర్టిఫికేట్స్ మనకి ఏది డిగ్రీ నేను కాబట్టి మనకు డిగ్రీ సర్టిఫికేట్స్ అన్నీ అంటే ఇంటర్మీడియట్, ఏజ్ లిమిట్, అప్లికేషను, ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉంటే ఎక్స్పీరియన్స్కి సంబంధించి అన్నీ అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా జనరల్ ఇన్ఫర్మేషన్ అండ్ డీటెయిల్స్ అబౌట్ ది పోస్ట్ గురించి అలాగే జనరల్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఇది మొత్తం ఇది గాయ్స్ నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అంతేకాకుండా ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు ఉపయోగపడకపోయినా
మీ ఫ్రెండ్స్కి అయితే ఉపయోగపడవచ్చు. అంతేకాకుండా మన ఛానల్లో డైలీ గవర్నమెంట్ జాబ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, కాంట్రాక్ట్ బేస్ జాబ్స్ డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మీరు అస్సలు మిస్ అవ్వద్దంటే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై చేసే నోటిఫికేషన్ యొక్క లింకు ఈ వీడియో కిందనే మీకు ప్రొవైడ్ చేస్తా. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.